జీవితంలో ఎవరైనా ఎదగాలంటే కొంతమందిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు పొంగకుండా, విజయాలు వచ్చినప్పుడు పొంగకుండా, కష్టాలనే విజయాలుగా మార్చుకున్న కొంతమంది గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, మొట్టమొదటిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో ఎవరు కూడా తన ఎంట లేకపోయినా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మహాసముద్రం కన్నా పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క అవకాశం కోసం చెప్పులు అరిగేటట్టు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి తానంటో ఏంటో నిరూపించుకోవాలనే ఒక పట్టుదలతోని, కాళ్లకు చెప్పులు లేకపోయినా తన పట్టుదలని వదలని విక్రమార్కుడులాగా అవకాశాల కోసం తిరిగి ఒకే ఒక్క అవకాశం పునాది రాళ్ల సినిమాతోని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతనంటే ఏంటో నిరూపించుకొని ఆనాటి నుంచి ఈనాటి దాకా మనల్ందరినీ అలరిస్తున్న దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువేనండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ రోజున మీకు చెప్దాం అనుకుంటున్నాను. 1978 మెగాస్టార్ చిరంజీవి గారికి కెమెరా ముందుకు వచ్చి అతను నిలబడిన రోజు ఏదంటే 1978 ఫిబ్రవరి 11వ తారీఖు. ఇది అతనిని మనకు పరిచయం చేసిన రోజు అన్నమాట. మరి ఈ అవకాశం చిరంజీవి గారికి ఎలా వచ్చింది, దాని గురించి చాలా మందికి తెలియని వాళ్ళకి చెప్తారు. చిరంజీవి గారు అవకాశాల కోసం తిరిగే రోజులలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఆఫీస్ తొక్కినా సరే, ఎవరిని అడిగినా సరే, చిరంజీవి గారి జీవితంలో ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా అతన్ని ఒక మాట కూడా అనేవాళ్ళు కాదు. అది ఎప్పుడు అతనికి బాధ్యత తెలియనప్పుడు. కానీ ఎప్పుడైతే జీవితంలో అతను సెటిల్ అయిపోవాలి, దాంట్లో ఒక దాంట్లో నేను స్థిరమైపోవాలి, నాకు ఒక గోల్ ఉంది, ఆ గోలు నెరవేర్చుకోవాలి అని సినిమా అవకాశాల కోసం వచ్చినప్పుడు అతనిని ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా అతనిని అవమానించిన వాళ్ళు కోకొలలు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా చిరంజీవి గారు పలానా వ్యక్తి నన్ను అవమానించిండని ఎప్పుడు కూడా చెప్పలేరు. కానీ ఈ మధ్య కాలంలో అతను కొన్ని విషయాలు చెప్పాడు. అవకాశాల కోసం తిరిగేటప్పుడు కాళ్ళ చెప్పులు అరిగిపోయాయి కానీ అవకాశాలు దొరికాయి కావన్నమాట. అయితే అప్పట్లో కొన్ని కమెడియన్ సినిమాలలో అద్భుతంగా నటించిన సుధాకర్ గారు పరిచయం అయ్యారు. సుధాకర్, చిరంజీవి గారు అట్లాగే కొంతమంది ఒక రూమ్మేట్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. అయితే సుధాకర్ గారికి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఎప్పటి నుంచో అతను కొన్ని సినిమాలలో నటించేవాడు, ప్రేక్షకులకు తెలిసిన వ్యక్తి. అని చిరంజీవి మాత్రం ఎవరికి తెలియని వ్యక్తి. పునాది రాళ్ళు సినిమాకి చిరంజీవి గారికి అవకాశం రాలే. ఆ సినిమాకి అవకాశం వచ్చిన వ్యక్తి ఎవరంటే కమెడియన్ సుధాకర్. అయితే ఇతనికి అవకాశం వచ్చింది కానీ వేరే ఒక సినిమాలో అతను హీరోగా మరో సినిమా వచ్చిందనమాట. అంటే ఈ సినిమాలలో అంత ప్రాధాన్యత లేదు. పునాది రాళ్ళ సినిమాలలో సుధాకర్ గారికి అంత ప్రాధాన్యత లేని పాత్ర కాబట్టి అతను ఏం చేసిందంటే, నేను ఆ సినిమాకి వెళ్ళిపోతా, చిరంజీవి అనే ఒక రూమ్మేట్స్ ఉన్నాడు, అతను తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తానని చెప్పి నిర్మాతకి చెప్పిన తర్వాత అప్పుడు సుధాకర్ గారు చిరంజీవి గారిని పరిచయం చేశారనమాట. మరి చిరంజీవి గారిని కింద పైకి చూస్తే ఎప్పుడు కూడా అతని ముఖం ఎప్పుడు చూడలే. అసలు ఎలాగ యాక్టింగ్ చేస్తాడో ఏంటో అనేది కూడా తెలవలే. సరే, మొట్టమొదటిగా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత ఆ చిన్న అవకాశాన్ని అక్కడ ఉన్న నిర్మాతని, డైరెక్టర్ని ఆకట్టుకునే విధంగా చేసిండటండి. ఈ సినిమాలో చిరంజీవి గారికి ఒక సోలో సాంగ్ ఉంటుంది. ఆ సోలో సాంగ్లో డాన్స్ మాస్టర్ చెప్పేదానికన్నా అద్భుతంగా అతను డాన్స్ చేయడం మొదలేసిందట. అంటే ఆ డాన్స్ అనేది డాన్స్ మాస్టర్ ఒక వంతు చెప్పితే దాదాపు ఇతను ఒక 10 వంతుల దాకా చేసేవాడు అనమాట. అంటే అంత అందంగా చిరంజీవి గారు డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న నిర్మాత, డైరెక్టర్, డాన్స్ మాస్టర్ కూడా ఆశ్చర్యపోయాడట. అంటే చిరంజీవి గారి ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా నాకు సినిమా వచ్చింది, ఆ సినిమాని నేను సద్వినియోగం చేసుకోవాలి, ఇవన్నీ నాలో ఉన్నాయి, నన్ను చూడండి, కొత్తగా వచ్చానని చెప్పి నన్ను ఏం పక్కన పెట్టొద్దు, నాలో ఉన్న కళను మీరు సద్వినియోగం చేసుకోండి, మీ సినిమాలలో ఉపయోగించుకోండి అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పినట్లు లెక్కనమాట. అప్పుడే చిరంజీవి గారి పైన ఒక ఆకర్షణ అనేది కలిగిందండి ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు, సినిమా ప్రముఖులు ఎంతోమంది చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవటం మొదలేశారనమాట. సినిమా ఇండస్ట్రీకి కొత్త కుర్రోళ్ళ కనిపిస్తుండు, ఇతను ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరు, ఇతని పేరేంటని చెప్పి అప్పటి నుంచే కొంతమంది నిర్మాతలు, డైరెక్టర్లు చిరంజీవి గారి గురించి తెలుసుకోవటం మొదలేశారట. కొన్ని సినిమాలలో ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు, చట్టంతో పోరాటం, ఇలాగా అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి చిరంజీవి గారికి. అయితే చిరంజీవి గారికి అవమానాలు ఏమైనా జరిగినాయా అంటే ఎన్నో అవమానాలు జరిగినాయి. ఎందుకంటే చిరంజీవి అప్పట్లో అతనికి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సోలోగా వచ్చిండు, సోలోగా ఎదుగుతాడు. అతని మనసుకు గుచ్చిన అవమానాలు చాలా ఉన్నాయిలే కానీ ఒకటి రెండు అయితే చెప్తా. ఏంటంటే న్యాయం కావాలి సినిమాలో చిరంజీవి గారు హీరో.
అయితే ఈ సినిమాకి సంబంధించి కథ రాసుకున్నారులే కానీ కాస్తంత మార్పు చేస్తే బాగుంటది కదా అని చెప్పి ఏ కోదండరామిరెడ్డికి చిరంజీవి గారు చెప్పారండి. ఈ విధంగా మారిస్తే బాగుంటుందని చెప్పి ఏ కోదండరామిరెడ్డి చెప్పిన తర్వాత డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి కూడా ఓకే అండు, మీరు చెప్పింది బాగుందని చెప్పాడు. ఈ సంగతి క్రాంతి కుమార్ నిర్మాత గారికి వెళ్ళి చెప్పిన తర్వాత క్రాంతి కుమార్ గారికి నచ్చలేదట. అంటే చిరంజీవి గారు చెప్పడం ఏంటి, ఈ కథని ఆయన మారవటం అంటం ఏంటి, మాకు తెలియదా, ఇంత సీనియారిటీ ఉంది కదా, అతను చెప్పిన మాట నువ్వెట్ట నమ్మేవని చెప్పి ఇటు చిరంజీవి గారిని ఏ కోదండరామిరెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాటలు అన్న తర్వాత ఆ మాటలకు వీళ్ళిద్దరు కూడా చాలా హట్ అయ్యారట. సరే, ఆ రోజు షూటింగ్ ఆఫ్ చేశారు. తెల్లారిన తర్వాత మళ్ళీ సెట్లోకి రావాలి, షూటింగ్ చేయాలి. కానీ చిరంజీవి గారు వచ్చున్నారు, డైరెక్టర్ కోసం ఎదుగుతారు, ఎక్కడుండో ఏంటి అని చెప్పి. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఒక ల్యాండ్ ఫోన్లే ఉంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తారు. ఇంట్లో వాళ్ళు ఎత్తి ఏం చెప్పారు, అమ్మా మరి కోదండరామిరెడ్డి గారు రాలేదేంటి అని చెప్పిన తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఉండండి, ఇక్కడ లేడు, హైదరాబాద్ వెళ్ళిపోయింది అని చెప్పిన తర్వాత నిర్మాత షాక్, అందరూ వచ్చారు, సినిమా హీరో వచ్చిండు, అక్కడ సినిమా షూటింగ్ జరగాల, టైం దాటిపోతుంది, ఇతను రాలేదు, ఏందా అని చెప్పి ఎట్లా ఉంటా ఏది కోదండరామిరెడ్డి గారిని అడిగిన తర్వాత ఆయన ఫోన్ అనేది లిఫ్ట్ చేయట్లేదు. వేరే వాళ్ళతో చెప్పించినట్టు నేను ఆ సినిమాకి రాను, నన్ను అవమానపరిచిండు, నన్ను ఇష్టం వచ్చిన మాట్లాడిండు అని చెప్పి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ ఆ సినిమా వదులుకున్నాడు కానీ హీరో చిరంజీవి గారు మాత్రం అందరికన్నా ముందాలే ఆ షూటింగ్లోకి వచ్చిండటండి. అతని ఉద్దేశం ఏంటంటే మాటలు పడ్డా పర్లేదు, నన్ను ఒక మాట అన్నా పర్లేదు, నేనేంటో నిరూపించుకుందామని చెప్పి ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఇలాంటి అవమానాలు ఇప్పటికి నాకు ఎన్నో జరిగినాయి, నన్ను అన్నా పర్లేదు, నేను మాత్రం వెనక్కి వెళ్ళాలని చెప్పి చిరంజీవి గారు అక్కడే ఉండి మిగతా భాగం మొత్తం కూడా క్రాంతి కుమార్ నిర్మాత గారే ఆ షూటింగ్ మొత్తం చేయించినాడండి. ఒకసారి మనం ఊహించినట్లయితే ఒక సినిమాని ఒక దర్శకుడు వదిలేసుకుంటే అక్కడ ఎంత పెద్ద పెద్ద మాట్లాడో మనకు తెలియదు, అంటే ఎంత మనసును గుచ్చే మాటలు అప్పట్లో అతను అన్నాడో మనకు తెలియదు. కానీ డైరెక్టర్ని ఏ విధంగా అయితే అన్నాడో చిరంజీవి గారిని కూడా అంతకు మించనొచ్చు. ఆ సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి గారి యాక్టింగ్ చూస్తే మతిపోవాల్సిందే అనమాట. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, చిరంజీవి గారిలో ఆ సినిమా మొత్తం కూడా యాక్షన్ పరంగా యాక్షన్తో కూడిన సినిమా. నాలో యాక్టింగ్ అనేది మీరు ఉపయోగించుకోండి, నన్ను 1-2 కోణాలలో చూశారు, ఇంకా నాలో చాలా కళలున్నాయి అని చెప్పకనే చెప్పిండు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ని, కమలా హాసన్ని పరిచయం చేసిన దర్శకుడు ఎవరో మీరు గెస్ చేయండి, బాలచందర్. ఒకానొక టైంలో చిరంజీవి గారి గురించి అతను ఏం మాట్లాడిందంటే కమలా హాసన్కి కొన్ని కళలున్నాయి, భరతనాట్యం కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఈ కమల్ హాసన్ లో ఉన్నాయి. రజనీకాంత్ లో స్టైల్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, కానీ ఇతనికి డాన్స్ అంత పెద్దగా రాదు. కానీ చిరంజీవిలో మాత్రం వీళ్ళిద్దరిని మిక్సింగ్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో వీళ్ళిద్దరికి మించి కళలు చిరంజీవిలో ఉన్నాయని చెప్పి ఒకానొక టైంలో అతను ప్రకటించిందండి. అంటే ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని సంఘటనలు ఎదురైనా అతను గోల్ అనేది చిరంజీవి ఎప్పుడు కూడా మర్చిపోలే. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, అతను కోరిక నెరవేర్చుకోవాలన్నదే అతని ధ్యేయం. అప్పట్లో ఫ్యాన్స్ ఇంగ్లీష్ పాటలు అంటే ఆ డాన్స్ కావచ్చు, పాటలు కావచ్చు, బాగా ఆకర్షితులు అయ్యేవాళ్ళు. కానీ మన తెలుగు హీరోలు ఆ విధంగా డాన్స్ చేసేవాళ్ళు కాదు. మైకేల్ జాక్సన్ క్యాసెట్లు కూడా అతను డాన్స్ చూడటానికి అతికి తీసుకొచ్చుకొని కూడా అతను డాన్స్ చూసేవాళ్ళు అనమాట. మరి అలాంటి డాన్స్ చేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అంతకుముందు ఎవరు లేరు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బ్రేక్ డాన్స్, స్నేక్ డాన్స్, డిస్కో డాన్స్ ఇవన్నీ కూడా పరిచయం చేసింది మెగాస్టార్ చిరంజీవి గారే. ఉదాహరణకు 1985 మార్చి 14వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన దొంగ సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమాలో గోలీమార్ అనే ఒక సాంగ్ ఉంటుంది. అంటే చిరంజీవి ఒక దెయ్యంలాగా అతని కళ్ళు చూస్తేనే భయం అనిపించే విధంగా ఒక శ్మశాన వీధిలో అతను డాన్స్ చేస్తూ ఆ డాన్స్ చూస్తూ ఉంటే అప్పట్లో అద్భుతంగా అతను డాన్స్ చేసి చూపించిందండి. గోలీమార్ అనే సాంగ్కి. ఆ సాంగ్ అప్పట్లో మైకేల్ జాక్సన్ అతను ఏ విధంగా అయితే స్టప్పులు వేసేవాడో అప్పట్లో ఉన్న ఫ్యాన్స్ మైకేల్ జాక్సన్ డాన్స్ నే ఊహించుకునే వాళ్ళు అనమాట. చిరంజీవి గారు డాన్స్ చేస్తూ ఉంటే పసివాడి ప్రాణం సినిమాలో బ్రేక్ డాన్స్, ఖైదీ సినిమాలో రగులుతుంది మొగలి పద అనే సాంగ్ కి స్నేక్ డాన్స్, ఇలాగా ఎన్నో రకాల డాన్సుల్ని చిరంజీవి గారు పరిచయం చేశారనమాట. ఇంకా యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఆరాధన, రుద్రవీణ, ఆపద్బాంధవుడు, స్వయం కృషి, ఇలాగ ఎన్నో సినిమాలల్లో అతను ఏంటో నిరూపించుకున్నారన్నమాట. సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు ఉత్తగేం రాలేదు. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి, ఎంతో మంది చీదరించుకున్న సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కనీసం నీ ముఖం ఎప్పుడైనా నువ్వు అద్దంలో చూసుకున్నావా అని చెప్పి చిరంజీవి గారిని హేళన చేసి అవమానం చేసినా సరే, ఎన్ని అవమానాలు వచ్చినా అతను ఏంటో నిరూపించుకోవాలి, సినిమా గడ్డపైన నేను నిలబడాలి, అతను నిలబడి
అప్పటి నుంచి ఇప్పటిదాకా వందల కోట్ల అభిమానులను సంపాదించుకుందంటే మరి ఇది నాటి జోక్. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.